హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఏఓ 1 minute 1 mark సిరీస్. మన క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నేను తీసుకుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. 2018లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ది. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ స్టాట్యుటరీ బుక్ ఆఫ్ అ కంపెనీ? ఇక్కడ ఆప్షన్స్ ఏమని ఇచ్చారు చూద్దాము. యాన్యువల్ రిటర్న్స్ బుక్, మినిట్స్ బుక్, రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్స్ బుక్, అజెండా బుక్. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని ఇచ్చారు? నాట్ ఎ స్టాట్యుటరీ బుక్ అని ఇచ్చారనమాట. సో ఆన్సర్ ఏంటి? అజెండా బుక్. బేసికల్ గా మనకి ఏంటి అనంటే కంపెనీస్ యాక్ట్ 2013 కానీ లేకపోతే అలాంటి కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం గైడ్ చేస్తాయంటే మనము స్టాట్యుటరీ బుక్స్ ని అండ్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ని మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి అని చెప్తుంది అనమాట. సో ఇవి దేనికోసం వీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి అని అంటారు అని అంటే ఓకే, టు ఎన్ష్యూర్ ద ట్రాన్స్పరెన్సీ, కంప్లైన్స్ అండ్ అకౌంటబిలిటీ. సో మనము కంపెనీకి సంబంధించిన ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడానికి ఇలాంటి అఫీషియల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్తారనమాట. కానీ అజెండా బుక్ వచ్చేసరికి అజెండా బుక్ అనేది స్టాట్యుటరీ బుక్ కాదు అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి కంపెనీస్ యాక్ట్లో కానీ లేకపోతే దానికి సంబంధించిన యాక్ట్స్లో మనకి ఎక్కడ కూడా అజెండా బుక్ గురించి ఉండదన్నమాట. మరి అసలు ఈ అజెండా బుక్ అంటే ఏంటి అనంటే ఈ అజెండా బుక్లో మనం ఏంటి అనంటే ఒక మీటింగ్ కి కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ని కానీ లేకపోతే ఏంటి డైరెక్టర్స్ కి కానీ షేర్ హోల్డర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ని మాత్రమే మనము దాంట్లో నోట్ చేసుకుంటాం అనమాట. సో an agenda book is used for planning the agenda for meetings of directors or share holders. అంతేకాని ఇది ఒక స్టాట్యుటరీ బుక్ కాదు. అంటే స్టాట్యుటరీ బుక్స్ ఏంటి? ఈ మూడు కూడా స్టాట్యుటరీ బుక్స్ అనమాట. ఏంటవి? యాన్యువల్ రిటర్న్ బుక్, మినిట్స్ బుక్, రిజిస్టర్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మూడు కూడా స్టాట్యుటరీ బుక్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.